ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమః. కృష్ణో రక్షతు నో జగత్రయ గురు కృష్ణన్ నమస్యామ్యహం కృష్ణే నామ రసత్రవో వినియత కృష్ణాయ తుభ్యం నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోమ్యం కృష్ణే తిష్టతి సర్వమేతదఖిలం ఏ కృష్ణ రక్షస్వ మాం. మనకి కృష్ణాష్టమి సందర్భంగా జగత్రయ గురువు అయిన ముల్లోకాలకి గురువు అయినటువంటి కృష్ణ భగవానుడు మనకి ఆది గురువు అనమాట. ఆయన భగవద్గీతని ఇది ఉపదేశించినటువంటి మహానుభావుడు. ఆయనకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు ప్రారంభిద్దాం. 10/8/2025 నుంచి 16/8/2025 వరకు గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. మరి ముందుగా మనం చూసినట్లయితే చంద్ర భగవానుడిని ఆయన కుంభ మీన మేషరాశుల్లో చంద్ర సంచారం ఉంటుంది. మరి మిథున రాశిలో గురు శుక్రుడు, కర్కాటక రాశిలో రవి బుధుడు, సింహరాశిలో మరి కేతువు, కన్యా రాశిలో కుజుడు, ఇటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. అదేవిధంగా మీనరాశిలో శని, కుంభరాశిలో రాహువు. ఈ పరిస్థితులు బట్టి ఈ గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. కన్యారాశి. ఈ కన్యారాశి వారికి మంచి ఫలితాలు ఉంటాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. చంద్రబలం, రవి బలం, బుధ బలం అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. రవి బుధులు చాలా ప్రోత్సాహకరంగా ఉన్నారండి. ఇప్పుడు మనం అనుకుంటాం ఈ యొక్క కన్యారాశి వారు మనం ఆలోచిస్తే రవి మంచి కర్కాటక రాశిలో రవి బుధులు ఉన్నారు. మరి కర్కాటక రాశిలో రవి బుధులు ఉంటే ఆత్మస్థైర్యం ఎక్కువగా ఉంటుంది. చంద్రుడి యొక్క బలం కూడా చాలా అత్యద్భుతంగా ఉంది. చంద్రబలం. చంద్రుడు పంచమ, షష్ఠ, సప్తమ స్థానాల్లో సంచారం. వార ప్రారంభం సామాన్యంగా ఉన్నా తదుపరి అనుకూలమైనటువంటి ఫలితాలు తప్పనిసరిగా కనపడుతూ ఉంటాయి. అంటే చిన్న చిన్న విషయాలు ఎందుకు కూడా ఎక్కువ శ్రద్ధ పెడతారు, మంచి ఆలోచనతో ముందుకు పెడతారు. యాక్చువల్గా చెప్పాలంటే గురుబలం చాలా తక్కువగా ఉంది. మిగిలిన బలాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. గురుబలం తక్కువగా ఉండడం వల్ల ఆర్థిక విషయాల్లోనూ, సంతానపరమైన విషయాల్లోనూ, పబ్లిక్ రిలేషన్లోనూ, బంధుమిత్రుల యొక్క విషయాల్లో మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మిగిలిన విషయాలు పర్వాలేదు, అంటే మీకు కార్యజయం జరుగుతుంది, సకాలంలో పనులు అవుతాయి, మీ క్యాలిక్యులేషన్స్ బాగుంటాయి, ఆత్మస్థైర్యం ఉంటుంది. ఈ వారం అయితే వార ప్రారంభంలో సామాన్యంగా ఉన్నా తదుపరి అనుకూలమైనటువంటి ఫలితాలు అత్యద్భుతంగా ఉన్నాయి. వారం మధ్యలో కార్యజయం, ధనలాభం, వారాంతం కూడా నూతనమైన ప్రయత్నాల్లో అనుకూలత. విద్యార్థులు దక్షిణామూర్తి లాంటి దేవుణ్ణి పూజించాలి. రాజకీయంగా పెద్దగా ఆహ్వానాలు లేవు. వృత్తుల పరంగా చూస్తే ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ పర్వాలేదు. ఎందుకని అంటే మరి చెప్పాలంటే షష్ఠ స్థానంలో శని, ఆ శని యోగాన్ని ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి శని యోగం ఇస్తే మరి అనుకూలమైనటువంటి ఫలితాలు మనం తప్పనిసరిగా, అంటే షష్ఠ రాహు అన్నమాట వీళ్ళకి. అలాగే సప్తమ శని అంటే షష్ఠ రాహు ఎంతటి కార్యక్రమాన్నైనా పూర్తి చేసేటువంటి పరిస్థితి కనబడుతుంది. చేత సంఖ్యల్లో 5 వాడండి, రంగుల్లో గ్రీన్ వాడండి, ఆరాధనలో శివారాధన చెయ్యండి ఎక్కువగా. అలాగే విష్ణుమూర్తి యొక్క ఆరాధన కూడా మీకు విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. మీ రాస్యాధిపతి బుధుడు కాబట్టి బుధుడు విష్ణువు యొక్క గ్రహం. విష్ణు సంబంధమైన ఆరాధన మీకు విశేషమైనటువంటి ఫలితాన్ని తప్పనిసరిగా ఇస్తుంది.